ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేయబోతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. మరోవైపు ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగబోతున్నాయి. అయితే డిఎస్సి పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు వెంటనే ఉండడంతో రెండింటిలో ఒకదానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక్కడ పాయింట్ ఒకటి, మీరు గ్రూప్ 2కి కన్సిడర్ చేసినారు అంటే మీకు క్లారిటీ లేదు. బేసిక్గా క్లారిటీ కానీ ప్లానింగ్ కానీ లేకుండా పోయింది. అసలు బిఫోర్ ఇది ఉండాల్సి ఉండే. మీరు గ్రూప్ 2 వాయిదా ఎందుకు అంటే డిఎస్సి ఉంది కాబట్టి ఇమీడియట్గా రాయలేరు, ఎగ్జామ్స్ ఉన్నాయని. మరి ఈ డిఎస్సికి ముందు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. టెట్ రాసిర్రు, దాని తర్వాత కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిర్రు, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. దానికి మాత్రం క్లారిటీ ఉండదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా, ఏదో ఒకటి చేసేద్దాం ఫస్ట్ ఇది కానిచ్చే. నిన్న పాపం వాళ్ళ పిల్లలంతా సిటీ కాలేజీలో ఆ నైట్ 12-1 గంట దాకా కాలేజీలో ఉన్నారు. పోలీసులు అంతా తరిమేస్తే అమ్మాయిలు కూడా ఉన్నారు అందులో. మళ్ళీ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. ఇగో సీఎం జిల్లా పర్యటన ఈరోజు ఉన్నది మహబూబ్ నగర్. సో అందరూ వెళ్ళాలి, ఇదే మంచి అవకాశం. ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం అసలు కనీసం కూడా వాళ్ళ ఆలోచనని పరిగణలోకి తీసుకోవట్లే. పోస్ట్పోన్ డిఎస్సి, వేస్ట్ గవర్నమెంట్. ఎవరు అంటున్నారు, ఒక ఆయన ఎంవీఎన్ అని, ఒక ఆయన ఇలా మహబూబ్ నగర్ పోవాలి అందరంటే నువ్వు బాగానే చెప్తున్నావు కానీ లోపలేస్తారు పోలీసు వాళ్ళంట. వాళ్ళు లోపలేసి దానికి భయపడతలేరు కదా, ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. డిఎస్సి పోస్ట్పోన్, స్టాప్ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. ఇంక్రీజ్ గ్రూప్ 2 పోస్ట్ అండ్ పోస్ట్పోన్ డిఎస్సి, సీఎం రాజీనామా చేయాలి. కొంతమంది ఇట్లా కూడా ఉన్నారు. డిఎస్సి వేసి ఇప్పటికీ 6 నెలలు అయింది, ఇంకా వాయిదా వేస్తే ఎట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇంకా స్టిల్ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుద్ది ఏంటి అన్నది. మాట్లాడకుండా వచ్చారు, డైరెక్ట్ దొంగలాగా వచ్చారు, లైట్లు బంద్ చేశారు. అదేం సార్ లైట్లు బంద్ చేసి అంతమంది పోలీసులు లేడీస్ అర్థమైంది. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మీకేమో భోజనాలు మాకేమో బస్తులు 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 సమయం కోరంత సిలబస్ కొండంత 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 మేము మనుషులం మేము మనుషులం మేము మనుషులం పెట్టుకోండి రాత్రి సుమతికి 7:30 అవుతుంది. ఇంతమంది అధికారులు మనకు వచ్చి హామీ ఇచ్చినప్పుడే మనం బయటికి పోవాలి. చిన్నవాడికి నరగలేదు, ఎండలు ఎందుకు కూర్చున్నామని నరగలేదు. మనము ఉదయం నుంచి వచ్చి పోరాటం చేస్తుంటే ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలే. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నాను ఇచ్చిండు. ఈరోజు ఇంతమంది పోలీసు ఉన్నారు. అలాగే వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళు ఇంటారు, డిగ్రీ చదివి వచ్చిన వాళ్ళు వేరే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు కొత్త నుంచి కూడా ట్విట్టర్ పర్సన్ ఎక్కడున్నాడు? నేను తీసుకున్నాను. ఐక్యత